ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మంచి నిద్ర మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ప్రభువునికి సమస్త మహిమగల ప్రభావములు కలుగును కాక. దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా బ్రతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు పాపి విషయం దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ప్రభువు అనేకమైన ఉపమానాలు చెప్పి ఉన్నారు. పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు, పరలోక రాజ్యం ఎలా ఉండబోతుంది, పరలోక రాజ్యంలో ఎవరు వెళతారు అని అనేకమైన ఉపమానాలు ప్రభువు చెప్పారు. ఇక్కడ ప్రభు 3 ఉపమానములు చెప్పారు. ఒకటి 100 గొర్రెల గురించినటువంటి ఉపమానం, రెండవది నాణ్యమును గురించినటువంటి 10 నాణ్యముల గురించినటువంటి ఉపమానం, మూడవది తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానం. ఈ 3 ఉపమానములు కూడా ఒకే అర్థాన్ని మనకు తెలియజేస్తాయి. ఏమిటి ఆ అర్థం అంటే, మందలో నుండి వెడలిపోయినటువంటి గొర్రె పిల్ల, 10 నాణ్యముల నుంచి కోల్పోయినటువంటి ఒక నాణ్యం, సమృద్ధి కలిగిన ఇంట్లో నుంచి వెడలిపోయినటువంటి చిన్న కుమారుడు. మరలా వారు మందలో చేర్చబడింది గొర్రె, నాణ్యం దొరికింది, మందలో ఆ ఇంటిలోనికి కుమారుడు వచ్చాడు. ఇది విశ్వాసికి సూచనగా ఉంది. భక్తి చేసే వ్యక్తులు ఏ కారణం చేతనైనా దూరం అయిపోయినప్పుడు, వారు దూరమైపోయారు కదా అని చెప్పి ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. మరలా వారిని సమకూర్చేవాడు, వారి కొరకై ఆలోచించి వారి కొరకై ప్రార్థించేవాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేఖనం, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయట. 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం కోల్పోయింది. అది జారిపోయినటువంటి నాణ్యం, కోల్పోయినటువంటి నాణ్యం. మనము కూడా దేవుని చేతిలో నుంచి జారిపోయి కోల్పోయి లోకంలోనికి మనం వెళ్ళిపోయాం. లోకపు ఆశల వెంబడి మనం పరిగెత్తి దైవ సన్నిధిని మనం విడిచిపెట్టి లోకంలోనికి మనం వెళ్ళిపోయాం. పోతే పోయారులే అని చెప్పి ప్రభు ఊరుకోవడం లేదండి. ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఊరుకోకుండా ఉదయమంతా వెతుకుడు మొదలుపెట్టిందని, ఎక్కడెక్కడ మూలలో వెతుకుతుంది, అంతటా వెతికి 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 చివరికి చీకటి అయిపోయింది. చీకటి అయిపోయినా కూడా దీపమును వెలిగించి దీపముతో ఇల్లంతా ఊడ్చి మరలా వెతుకుతుంది. మనం కూడా జారిపోయిన వ్యక్తులు ఉన్నాం కదా. ప్రభు సన్నిధి దూరం అయిపోయి, ప్రభు సన్నిధి కంటే పని ఎక్కువ అని చెప్పి, ప్రభు సన్నిధి కంటే లోకమే ఎక్కువ అని చెప్పి ప్రార్థించకుండా, ప్రభు సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటూ దేవునికి ఎంతో దూరం అయిపోయాం. ఏదో పేరుకు మందిరానికి వస్తున్నాం కానీ మన మనస్సు దేవునికి దూరంగా ఉంది. ప్రభు నేను వెతుకుతూ ఉన్నారు, నా కుమారుడా, నా కుమార్తె రమ్మని పిలుస్తూ ఉన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడో ఉన్నవారిని మనం వెతికాడండి, కొండల్లో లోయల్లో వెతికాడు. మరి తన ప్రాణమునిచ్చి కొన్నారు. మనం అనుకుంటాము ఒక నాణ్యమే కదా, పోతే పోయింది విడిచిపెట్టమా అని అంటాం మనం. కానీ ఆమెకు మాత్రమే తెలుసు ఆ నాణ్యం యొక్క విలువ ఏమిటి. ఈరోజు మనం అనుకోవచ్చు, ఒకడు రాకపోయాడు లేవాడు, ఆమె రాకపోయిందిలే, ఆమె రాకపోతే ఇంకొకరికి దేవుడు తీసుకొస్తాడు. అది మన ఆలోచన, కానీ దేవుని ఆలోచన అది కాదు. దేవుని ఆలోచన ఏంటంటే
ప్రతి వ్యక్తి ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతి వ్యక్తి కొరకు తన ప్రాణాన్ని అర్పించి రక్తమును చెందించి కొన్నారు ఆయన. అందుకే ప్రతి పాపి విషయమై ఆయన పరితపించేవాడు. కోల్పోయినటువంటి ఆ జ్ఞానమును ఏ విధంగా అయితే ఆమె శ్రద్ధగా వెతికిందో నీ కొరకు ఆయన చేతులు చాచి పిలుస్తూ రా, మరలా తండ్రి ఇంటికి రమ్మని పిలుస్తూ ఉన్నా. నువ్వు కోల్పోయిన సంతోషము, సమాధానము, పరిశుద్ధత, భక్తి మరణానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఆమె ఊడ్చి దీపం పెట్టి చూసి వెతుకుతూ ఉన్నప్పుడు ఆమెకు ఆ జ్ఞానము దొరికిందట. అప్పుడు ఆమె తన ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి ఆమె సంతోషించింది. అదే రీతిగా ఒక పాపి ప్రభు సన్నిధికి మరలితే పరలోకమే సంతోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 ఉపమానములు కూడా పాపి మరల ప్రభు వైపు ఎలా తిరిగారో చెప్పేటువంటి ఉపమానం. ఈరోజు ఈ అవకాశం దేవుడు నీకు ఇస్తున్నా. దేవునికి దూరమై, దేవునికి ఎంతో దూరమైపోయావు నువ్వు. ప్రార్థనకు దూరమైపోయావు, సహవాసానికి దూరమైపోయావు, సంఘానికి, సేవకునికి దూరం అయిపోయావు. ఈరోజు ప్రభు నేను మరలా పిలుస్తున్నాను. మందలో చేర్చాలని, సమృద్ధి కలిగినటువంటి గృహములో నేను చేర్చాలని ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ వైపు నుంచి కూడా సమాధానం రావాలి కదా, పశ్చాత్తాపం రావాలి కదా. ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే ఈ ఉదయకాలం మరలా నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపుగా నీకు ఇచ్చే దేవుడే. ఒక పాపి ఎప్పుడైతే దేవుని యొక్క సముఖంలోనికి వస్తుందో అప్పుడు పరలోకం అంత సంతోషిస్తుందట. క్రైస్తవులా, నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. నేను నిర్మించినటువంటి నిర్మాణకుడు, నిన్ను కన్న తండ్రి వైపు నువ్వు తిరగగలిగితే నీకు సర్వ సమృద్ధి, శ్రేష్టత కలుగుతుంది. క్రైస్తవులా, ఆయన నీ కొరకు ఎందుకంతగా ఆశపడుతున్నాడంటే ఆయన నిన్ను కన్నాడు కాబట్టి, ఆయన నిన్ను రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి. నీ లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీకు విలువ ఉంది. దేవుని దృష్టిలో నీకు విలువ ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. నీ కొరకు తన ప్రాణం అర్పించి ఉన్నారు. నేను రమ్మని పిలుస్తున్నారు. నువ్వు తిరిగి రా ప్రభు వైపు. ఆయన పాదములు పట్టుకో, ఆయన శరణుకో. మరలా నీకు పరిశుద్ధతనిచ్చి, మహిమనిచ్చి ఆయన కొరకు వాడబడే సాధనంగా నేను నిలబెట్టి వాడుకుంటాడు. ప్రైజ్లా ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకముగైన తండ్రి కృపాల దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న దేవుడు ఉన్నాయి. మారని మార్పు లేని దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఉదయకాల ప్రభావం మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈయన వాక్యమును విడిచిపెట్టుకుని వారి అంతరంగంలో నాటుమని వేడుకొనొచ్చు. వాక్య ప్రకారంగా జీవించినట్లుగా ఈ సహాయం దయచి ఉదయకాలం ఎంతమంది అయితే నీకు దూరం అయిపోయారు వారందరినీ మీరు మరలా సమకూర్చండి, సంఘములు చేర్చండి, ఆత్మతో వారిని నింపండి, అభిషేకించండి, సంఘములు వారిని స్థిరపరచమని వేడుకొనొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఎడల మీరు మహాకృపను, ప్రేమను కలిగి ఉన్న వారి ఉన్నారు. ఏ ఒక్కరు నశించడం మీ చిత్తం కాదు నాయన. ప్రతి ఒక్కరిని సమకూర్చమని. ఎవరు బలహీనంగా ఉన్నారు వారందరినీ మీరు ముట్టి బలపరిచి స్వస్థపరచమని యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆరుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.